ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సూపర్గా ఉన్నాయి. చూసారా? చూసా. ఈ సినిమాలో అసలు కంటెంట్ ఏంటండి? ఏదో భయం భయం అని మనం బాగా చూపిస్తుంటాయి. ఇద్దరు అధిపత్రనేనా? రెండు క్యారెక్టర్లు. తండ్రి కొడుకులా? ఇద్దరు ఉంటారా సినిమాలో మొత్తం లాస్ట్ దాకా? ఇద్దరు ఉంటారు. ఇంటర్వెల్గా కొడుకు చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. ఇంటర్వెల్కి తండ్రి చనిపోతారు, సెకండ్ హాఫ్ కొడుకు ఉంటాడు. సినిమాలో నచ్చిన సీన్ అండి మీకు చెప్పండి. బాగా చూడంలో బూస్ బొమ్మ వచ్చే సీన్ ఏంటంటే 3 కంటైనర్లని ఎన్టీఆర్ ఒక్కటే నడతాడు ఇంటర్వెల్ కొంచెం. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుందంటారా? మ్యూజిక్ ఎలా ఉంది తమ్మనో? ఇప్పుడు అనిరుద్ధిగా దేవరం మ్యూజిక్ అదిరిపోతుంది. ఇది సాంగ్ తీసేసాడంటే తెలిసిందా? దావూద్ సాంగ్ ఉందా సినిమాలో? లేదు. పార్ట్ 2 ఇప్పుడు పార్ట్ 1 చూశారు. పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? బాగుంది. పార్ట్ 2 ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే పార్ట్ 2 ఎవరి మీద ఉండబోతుంది? కొడుకు మీద ఉండబోతుందా, తండ్రి మీద ఉండబోతుందా? కొడుకు మీద. జాన్వీ కపూర్ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది. బాగుంది. ఫైట్స్ కానీ సీన్స్ కానీ ఫైట్స్ బాగుంటాయి చాలా. ఇంట్రడక్షన్ ఎలా ఉంది? ఎంట్రీ సీన్ చాలా. ఏదో సరసాబ్ సీన్ అంటున్నారు. సొరసాబ్ చిన్నప్పటి నుంచి సొరసాబ్ సీన్ రాలా. సినిమాలో సొరసాబ్ సీన్ ఉందా? ఉంది. ఫైట్స్ ఉందా? ఇది ఛత్రపతి మీద ఉన్నట్టు, ఛత్రపతి సినిమాలో ఉన్నట్టు ఉందా? సెకండ్ హాఫ్లో ఉంది. సెకండ్ హాఫ్లో ఉందా? సెకండ్ హాఫ్లో లాస్ట్ ఫైటింగ్ ఉంది. ఎవరు, తండ్రిగా కొడుకా? కొడుకా. లాస్ట్ ఫైటింగ్. మీరు చెప్పండి సినిమాలో. బాగుందా? సినిమాలో మీకు నచ్చిన సీన్ చెప్పండి. నచ్చిన ఫైట్ చెప్పండి. లాస్ట్ ఫైట్ ట్విస్ట్ ఏమైనా ఇచ్చాడా సినిమాలో? ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ చూసి సెకండ్ హాఫ్ మొదలు. అంటే యాక్టింగ్ ఎలా ఉంది? అంటే 6 సంవత్సరాల తర్వాత వచ్చాడు, బాగా చేశారు. అంటే రాజమౌళి సెంటిమెంట్, చాలా మంది రాజమౌళి సెంటిమెంట్ అదేం లేదు. బ్లాక్ పెట్టి అన్నారు, నిలబెట్టుకున్నట్టు. దేవరా సినిమా బాగుంది సార్. బాగుంది. ఎన్టీఆర్ 6 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఎలా ఉంది స్క్రీన్ మీద చూస్తే? ఛానల్ తర్వాత చాలా బాగుంది సార్. ఫీలింగ్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా ఎమోషనల్గా, సెంటిమెంట్గా సినిమాని చాలా బాగా తీశారు. వడ క్యారెక్టర్, తండ్రి క్యారెక్టర్ బాగుందా? దేవర క్యారెక్టర్ అంటే వర క్యారెక్టర్ బాగుందా? దేవర క్యారెక్టర్ బాగుంది సార్. దేవర క్యారెక్టర్ బాగుంది. సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పార్ట్ 2 బాగుంటుంది సార్. పార్ట్ 2 బాగుంటుంది అంటే రెండో బాహుబలి అన్ని క్యాకే అంటారు. సెంటిమెంట్ ఏమైనా ఉందా సినిమాలో? సెంటిమెంట్ ఫాదర్, తల్లి. కామెడీ అని ఉందా? కామెడీ లేదు, ఓన్లీ యాక్షన్ మూవీ ఇది. మరి సైఫ్ అలీ ఖాన్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వచ్చాడు. ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎలా క్యారెక్టర్ బాగుందంటారా? సినిమాకి సంవత్సరం తర్వాత ఇట్టుకొట్టాడు. అంటే రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేసినట్టుగా. అంటే రాజమౌళి తర్వాత వచ్చిన సినిమాలు ఎవరు సినిమాకి వంక పెడతలేదండి. సినిమా విషయంలో పర్పస్ బాగుంది, దానికి అసలు వంక పెడతాను. రాజమౌళి ఫ్లాప్ అనేది ఎంతతో బ్రేకప్ అయినట్టుగా ఇంతతో కలెక్షన్ పరంగా దూసుకెళ్ళిపోతాను. మాత్రం ఫైట్ చెప్పండి. సినిమాలో నచ్చిన ఫైట్? దేవరాది. ఇంటర్వెల్ బ్యాంకా? ఇంటర్వెల్ బ్యాంక్. ఇప్పుడు కొడుకుది నాకైతే ఎక్కువ అదే నచ్చింది. ఇంటర్వెల్ దగ్గరికి బాగున్నట్టుగా. మొత్తానికి అయితే లాస్ట్ లో ట్విస్ట్ ఇచ్చాడా ఏమన్నా? అంటే కట్టప్ లో బాహుబలి కట్టప్ ట్విస్ట్ అలా ఇచ్చారు, కానీ అది సెకండ్ పార్ట్ లో చూస్తే గానీ మనకు ఏంటనేది ఆల్రెడీ ఒకసారి బాహుబలిలో చూసాం కదా. దీంట్లో ఏమైతే చూస్తే గానీ మనకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మొత్తం అనేది కొరటాల కంబ్యాక్ వచ్చిందండి. ఆచార్య తర్వాత కంబ్యాక్ వచ్చినట్టు. ఓకే, థ్యాంక్ యూ. సినిమా చాలా సూపర్ హిట్. ఓకే. సినిమాలో బాగుంది, చూడొచ్చా? సినిమాలో నచ్చిన సీన్ ఏంటి? ఎన్టీఆర్ గారి సీన్ బాగుందంట. సినిమాలో సార్ బాగుందా? యాక్టింగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్ యాక్టింగ్ నెంబర్ 1. 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆయన తీసి పోలీసు కానీ ఎన్టీఆర్ కలిస్తే కలయిక. డ్యాన్స్ ఎలా ఉంది? డ్యాన్స్ సూపర్ ఉంది. ఆచార్య లాగా ఉంది అంటున్నారు. ఆచార్య దరిద్రాన్ని పోల్చమాగండి. అది వద్దంటారా? ఎన్టీఆర్ బాగుందంటారా? చూడొచ్చు. అంటే 6 సంవత్సరాల తర్వాత కంబ్యాక్ వచ్చినట్టేనా? పట్టాల్సావా? ఆశ్చర్య ఫ్లాప్ అయింది, కంబ్యాక్ వచ్చినట్టుగా. నచ్చిన సీన్ ఏంటంటే సినిమాలో? సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? అంటే పార్ట్ 2 మీద పెట్టుకోవచ్చు.
ఎంత రైట్స్ ఇస్తారు మీరు 5కి ఎన్ని పాయింట్లు ఇచ్చారు? ఒకసారి చూడొచ్చు. అంత ఇటు మూవీ కాదంటారా? ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? హీరోయిన్ క్యారెక్టర్ ఏమన్నా? హీరోయిన్కి అంత క్యారెక్టర్ లేదు, అంత ఎన్టీఆర్ సాంగ్ ఒకటే, అన్ని బ్యాక్గ్రౌండ్ సాంగ్స్. బాగుందా? ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందా? ఎన్టీఆర్ యాక్టింగ్ కంటి క్యారెక్టర్ బాగుందా? 6 సంవత్సరాల తర్వాత వచ్చే సినిమా ఎలా ఉంది? మీరు ఇటు కొట్టినట్టేనా ఎన్టీఆర్? ఇటు కొట్టినట్టేనా అన్న? బాగుందా? సూపర్ గా ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఏమైనా ఉందా? సెంటిమెంట్ ఉంది. సినిమా మాత్రం సూపర్. నచ్చిన సీన్ ఏం చెప్పండి మీకు? నచ్చిన సీను సంవత్సరంలో ఫైటింగ్ బాగుంది. ఛత్రపతి మూవీ లాగా ఉందా? ఛత్రపతి కంటే బాగుంది. బాగుందా? బ్రహ్మాండంగా ఉంది. కొత్త పార్ట్ 2 మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చండి. ఓకే, బాగుంది. కొట్టాల కంబ్యాక్ వచ్చినట్టు ఆచరణ నుంచి కొట్టాల ఉందా? ఎన్టీఆర్ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఎలా ఉంది? మరీ సూపర్ కాదు కానీ జెన్యూన్గా చెప్పండి. మీరు అందరితో మీకు సొంతం లేదు, మీకు చెప్పండి ఎలా ఉంది? లేదు, మరి అంత సూపర్ కాదు కానీ బాగానే ఉంది. చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. ఒక్కసారేనా? ఒకసారి. ఎలా ఉంది నందమూరి ఫ్యామిలీ? ఎలా ఉంది నందమూరి సినిమా? ఆగండి. నచ్చింది. ఫైట్స్ బాగున్నాయా? సెంటిమెంట్ ఉంది ఏమన్నా? తండ్రి కొడుకు సెంటిమెంట్. తండ్రి కొడుకులు సెంటిమెంట్ లేదు, ఒక కాన్వాసాన్ని తప్పు చేయకుండా సముద్రం మీద ఫైట్ అంటున్నారు. సముద్రం ఇప్పుడు